సాహిత్యం, ప్రాంతీయ భాషలు. ప్రాంతీయ భాషల్లో వచ్చే సాహిత్యం ఆ ప్రాంతానికి చెందిన పాత్రలు, మాండలికాలు, ఆచారాలు, ప్రకృతి దృశ్యం, వాటిని ప్రస్తావించే కవిత్వం లేదా కల్పన. దీనిని స్థానిక సాహిత్యమని కూడా అంటారు. ప్రాంతీయ భాషల గురించి మరిన్ని వివరాలు. ప్రాంతీయ భాష అంటే సార్వభౌమాధికార రాజ్యానికి చెందిన ప్రాంతంలో మాట్లాడే భాష. భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అత్యంత సాధారణంగా మాట్లాడే భాషలను ప్రాంతీయ భాషలు అంటారు. భారతదేశంలోని ప్రాంతీయ భాషల ప్రాముఖ్యాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ని స్థాపించింది. భారతదేశంలో అధికారిక భాషలు. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం 22 భాషలకు భారతదేశంలోని షెడ్యూల్డ్ భాషల హోదా కల్పించబడింది. అవి అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, బోడో, సంతాలీ, మైథిలీ మరియు డోగ్రీ. ప్రాంతీయ భాషలు మరియు సాహిత్యం అనేవి ఒక సమాజం సంస్కృతి, చరిత్ర, జీవన విధానాలను ప్రతిబింబించే ముఖ్యమైన అంశాలు. భారతదేశం వంటి బహుభాషా దేశాలలో ప్రతి ప్రాంతీయ భాషకు ప్రత్యేకమైన సాహిత్య సంపద ఉంది. ప్రాంతీయ భాషల ప్రాముఖ్యత. సంస్కృతిని పరిరక్షణ. భాష ప్రతి ప్రాంతం యొక్క సంస్కృతిని, సంప్రదాయాలను మరియు విలువలను పరిరక్షిస్తుంది. అభివృద్ధికి దోహదం. ప్రజలకు వారి సొంత భాషలో విద్య, సమాచారాన్ని అందించడంతో సమాజ అభివృద్ధి త్వరగా జరుగుతుంది. వ్యక్తీకరణ స్వేచ్ఛ. రచయితలు, కవులు వారి భావాలను, భావోద్వేగాలను బహిర్గతం చేసేందుకు స్థానిక భాషల్లో సాహిత్యం రాయడం సులభంగా భావిస్తారు. ప్రాంతీయ భాషల్లో సాహిత్య వికాసం. పండిత కవుల కాలం అనేక ప్రాంతీయ భాషల్లో పురాణాలు, ఇతిహాసాలు రాయబడ్డాయి. ఉదాహరణకు తెలుగు కవి నన్నయ్య ఆంధ్ర మహాభారతం, తమిళంలో కంబన్ రామాయణం. భక్తి ఉద్యమం. 15–16వ శతాబ్దాల్లో భక్తి కవులు వారి భాషల్లో భగవంతుని మహిమను చాటుతూ పాటలు రాశారు. ఉదాహరణకు త్యాగరాజస్వామి తెలుగు, మీరాబాయి రాజస్థానీ. ఆధునిక సాహిత్యం. 19వ శతాబ్దం తర్వాత ప్రాంతీయ భాషల్లో నవలలు, కథలు, నాటకాలు రాయడం ప్రారంభమైంది. ప్రాంతీయ భాషలకు సవాళ్లు. గ్లోబలైజేషన్ కారణంగా ఇంగ్లీష్ ప్రభావం, యువతలో ప్రాంతీయ భాషల మీద ఆసక్తి తగ్గడం, సాంకేతికతలో ప్రాంతీయ భాషలకు పరిమితమైన ప్రాముఖ్యత ఇవ్వడం. ప్రాంతీయ భాషల ప్రాముఖ్యతను గుర్తించి వాటిని ప్రోత్సహించడానికి విద్యా వ్యవస్థ, సాంకేతిక వనరులు, ప్రభుత్వ పాలసీలు మద్దతుగా ఉండాలి. స్థానిక భాషల సంరక్షణ, ప్రచారం ద్వారా భవిష్యత్తు తరాలకు వాటి విలువను అందించవచ్చు. సాహిత్యం ప్రాంతీయ భాషల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. ప్రతి భాషా ప్రాంతంలో సాహిత్యం ఆ భాషా సంస్కృతిని, చరిత్రను, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రాంతీయ భాషల సాహిత్య వైవిధ్యం. తెలుగు సాహిత్యం నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, అన్నమయ్య వంటి కవుల నుండి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ వరకు విస్తరించింది. కవిత్వం, నవలలు, నాటకాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. తమిళ సాహిత్యం. సంగం కాలపు సాహిత్యం, తిరువచ్చగం, శిలప్పదికారం వంటి గ్రంథాలు తమిళ భాషకు గొప్ప గౌరవాన్ని తెచ్చాయి. కన్నడ సాహిత్యం. నాచన కవిత్వం, జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు, భక్తి, నవీన సాహిత్యం వంటి వైవిధ్యాన్ని చూపిస్తుంది. మరాఠీ సాహిత్యం. సంతోషి తుకారాం, పురందరదాసు వంటి భక్తి కవులు, లోకమాన్య తిలక్, పుళిదేశాయి వంటి రచయితలు మరాఠీ భాషలో గొప్ప రచనలు చేశారు. బెంగాలీ సాహిత్యం. రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర చటర్జీ, సత్యజిత్ రే వంటి వారిచే అభివృద్ధి చెందింది. ప్రాంతీయ భాషల సాహిత్య ప్రాముఖ్యత. సంస్కృతి, చరిత్ర పరిరక్షణ. భాషలోని నిగూఢత ప్రజల సంస్కృతిని, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందిస్తుంది. సామాజిక మార్పు. నవలలు, నాటకాలు. కవిత్వం ద్వారా సామాజిక సమస్యలను ఉద్ధరించేందుకు ఉపయోగపడుతుంది. భాషా పరిరక్షణ. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడంతో అవి నశించకుండా భవిష్యత్తు తరాలకు అందుతాయి. ప్రాంతీయ భాషల సాహిత్యం భారతీయ భాషా వైవిధ్యాన్ని, సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించే గొప్ప మాధ్యమం.